హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. బిగ్ బాస్ సెకండ్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది అనమాట ఫైనల్ గా. సో డే టు ది చీఫ్స్ అయితే అనౌన్స్ చేశారు. సో క్యాప్టెన్సీ లేదనమాట ఈ వీక్. మరి సీజన్ లోనే క్యాప్టెన్సీ లేదు. సో మరి ఈ చీఫ్స్ అనేది ఈ వీకే పెడతారా లేకపోతే సీజన్ పెడతారా అనేది చూడాలన్నమాట. మనం అయితే ఈగలో వెయిట్ చేస్తానని అయితే నన్ను అడిగితే ఈ సీజన్ మొత్తం పెడితే బెస్ట్. ఎందుకంటే ఈ చీఫ్స్ అనేది ముగ్గురు పెడుతున్నారు అన్నమాట. సో మరి ఒక్కలే కావాలి ఖచ్చితంగా. సో మరి వాళ్ళ గేమ్స్ పెట్టి చేస్తారా అనేది చూడాలి. క్యాప్టెన్సీ ఎట్లుంటుంది, ఇద్దరిని పెట్టి మళ్ళీ వాళ్ళ గేమ్ ఆడి మళ్ళీ వాళ్ళు ఒకటి గెలిచి ఉంటుంది ఇక సేమ్ అట్లనే అనమాట. సో ఫస్ట్ ఒక ముగ్గురు గురించి మాట్లాడతాం. సో ఫస్ట్ నిఖిల్. సో ఇతనైతే బెల్ట్ గేమ్లో గెలిచాడు. సో అది ఓకే. నైనిక, సో తనైతే కప్ గేమ్లో గెలిచింది, బెల్ట్ గేమ్లో ఓడిపోయింది, అదే కప్ కౌన్ గేమ్లో. తర్వాత యష్మి. సో యష్మి గురించి మాట్లాడితే తను ఏ గేమ్ ఆడలేదు. వీళ్ళు చీఫ్స్ అయిన తర్వాత మీరిద్దరు కలిసి ఇంకొకరిని చీఫ్గా అనౌన్స్ చేయాలి, ఈ నలుగురు ఇట్లా అని చెప్పేసి బీబక్క పేరు, శేఖర్ పేరు, నబిల్ పేరు, యష్మి పేరు, వీళ్ళ నలుగురు పేర్లు పెడితే వీళ్ళందరినీ కాదని యష్మిని ఎందుకు సెలెక్ట్ చేసిలో నాకైతే అర్థమవుతలేదు ఎందుకో. సరే, బీబక్క అంటే గేమ్ ఆడలేదు, తన గురించి ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు డీప్గా. బీబక్క గేమ్ ఆడలేదు, అది పక్క పెట్టండి. నెక్స్ట్ శేఖర్ భాష ఉన్నాడు, తను ప్రయత్నం చేసిండు, తను వయసులో పెద్దోడు అందరికంటే. సో ఫస్ట్ ఎట్లా రియాక్ట్ చేసిళ్ళు అంటే ఫస్ట్ నబిల్ని తీసేసిళ్ళు. నబిల్ని ఎందుకు తీసేసిళ్ళు అసలు? తను మాట్లాడతలేడట. మాట్లాడుతానేమో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిఖిల్, సో తను మాట్లాడనిస్తలేడు. మాట్లాడు కాదు, తను 2 గేమ్లు ఓడిపోయిండు. బెల్ట్ గేమ్ ఓడిపోయిండు, అదే గేమ్ అయిపోయిండు. అది లాస్ట్ మూమెంట్లో అందరు ఓడిపోయిన తర్వాత తను ఓడిపోయిండు. సో ఇక్కడ కూడా ఎవరు కప్ గేమ్లో కూడా నైనిక గెలిచేది. అసలు నైనిక గెలవపోవు, ఇక ఫౌల్ ఆడిండు. దాని గురించి పక్క పెడితే ఈ బెల్ట్ గేమ్లో కూడా తినే గెలిచేటోడు, కానీ ఏదో మిస్ అయింది. సరే, అది కూడా వదిలేయండి. సో తనైతే ప్రయత్నించిండు, 100% ప్రయత్నించిండు. సో తనకి ఎందుకు ఇవ్వలేదు? ఇద్దరికి విష్ణుప్రియ సపోర్టింగ్, నాకు అదేందో అర్థం కాదు మరి నాకు. సో దీని గురించి తర్వాత మాట్లాడతా. విష్ణుప్రియ గురించి కూడా తర్వాత మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు బీబక్క అంటే ఆడలేదు, సరే అది పక్క పెట్టాను. శేఖర్ భాష అంటే పెద్దోడు, తను కూడా ప్రయత్నించాడు, తనకు కూడా ఇవ్వచ్చు పెద్దోడు అని చెప్పేసి. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్కి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ యష్మి ఏం చేసిందని తల్లు అంటే వాళ్ళందరినీ కేర్ టేకర్ అన్నట్ట, హౌస్ కేర్ టేకర్ అన్నట్ట, నాకు అర్థం కాదు, మెయింటెనెన్స్ అన్నట్ట ఆమె. సో ఈమె ఎంత వాదిస్తుందంటే అసలు ఘోరంగా వాదిస్తుంది. తొక్కేయాలని చూస్తున్నారని నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళందరూ కలిసి నబిల్కి సపోర్ట్గానే అయితే సోనియా అయితే మాట్లాడింది. సో అదైతే నాకు నచ్చింది. ఇంకోటి సోనియా చేసిన ఒక మిస్టేక్ అయితే సోనియా గురించి చెప్తా. సో తనైతే ఏం చేసిందనంటే మనకు వాళ్ళు బత్తాయిలతోటి ఆరెంజెస్ తోటి అయితే ఆటలాడుతున్నారు. వాళ్ళు ఆరెంజెస్ ఆటలాడుతుంటే ఆరెంజెస్ ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పి అదొకటి చెప్పింది. సో అక్కడ శేఖర్ భాషకును సోనియా కొద్దిగా వారైంది. సో అది పక్క పెట్టాడు. సో శేఖర్ భాష అయితే పాపం ఆయన 100% ట్రై చేశాడు. ఇప్పుడు ఇద్దరిది అక్కడ సోనియాది ఉంది, శేఖర్ భాషది కూడా ఉంది తప్పు. బీబక్క గురించి మాట్లాడాలి. బీబక్క ఏం ఆడుతున్నావు అక్క, అసలు ఎంత కామెడీ చేస్తుందనంటే ఆమె కామెడీ కాదు, ఘోరంగా ఓవర్ యాక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చలేదు ఆమె క్యారెక్టర్ అయితే. నెక్స్ట్ నాగమణి గురించి మాట్లాడి, ఏం నాగమణి అసలు ఇది? సో విష్ణుప్రియ వచ్చి నాగమణి దగ్గర ఇట్లా సింపతి వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు వేసింది అక్కడ నామినేషన్స్లో వేసి బయటకు పంపించామని టక్క వేసిళ్ళు ఓల మీద ఒకరు పడి. సో అదేందో నాకు అర్థమవుతలేదు విష్ణుప్రియది. మరి ఏమో ఇక నాగమణి ఏం చెప్తాడో ఏమో అని అసలు ఎట్లా మాట్లాడుతానంటే వేరే పల్లవి ప్రశాంత్కు అతనితో అయితే కంపేర్ చేస్తాడు. సో అతను చాలా బెటరు ఈయనకంటే. సో మరి ఈయన ఆట చూపెడతారో చూడాలి మరి. ఓప్స్. నెక్స్ట్ ఇద్దరు కంటెస్టెంట్స్ కిరాక్ సీత అబ్బాయి వీళ్ళిద్దరైతే సంచాలకులు అయితే వివరించారనమాట. సో వీళ్ళిద్దరు అయితే ఆడతారనిపిస్తుంది ఎందుకో నాకైతే. సో రేపు ఏమవుతుందో చూడాలి మరి. సో ఒక మంచిగా ఆడేదంటే నాకు నచ్చింది అంటే ఈ కంటెస్టెంట్లో బాగా గేమ్ ఆడింది అని అంటే నైనిక అని చెప్పుకోవచ్చు. అండ్ నబిల్ అని కూడా చెప్పుకోవచ్చు, చాలా బాగా ఆడింది. కాకపోతే తనకైతే కొద్దిగా మిస్టేక్ అయిందని చెప్పుకోవచ్చు. సో అట్లా కూడా. సో తను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. అండ్ కిరాక్ సీత వీళ్ళ గేమ్స్ అయితే చూడలేదు, అబ్బాయి కిరాక్ సీతది. సో ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ గేమ్స్ కూడా చూడలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బిగ్ బాస్ 2 ఎపిసోడ్ డే 2 రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.